సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం: కేచిదజ్ఞానతో నష్టా కేచిన్నష్టా ప్రమాదతః కేచిత్ జ్ఞానావలోకేన కేచిద్దుష్టైస్తు నాశితా. ఈ అందమైనటువంటి సుభాషితం జీవితంలో మనుషులు ఏ ఏ కారణాల వల్ల నశిస్తారు లేదా పతనమవుతారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఈ లోకంలో మనుషులు పతనానికి లేదా నాశనానికి ప్రధానంగా 4 కారణాలు ఉంటాయి అని ఈ శ్లోకం చెప్తోంది. అజ్ఞానం వల్ల, కొందరు ఏది మంచి ఏది చెడు అనే కనీస వివేకం లేకపోవడం వల్ల తెలియక తప్పులు చేసి నాశనం అవుతారు. రెండో వాళ్ళు అజాగ్రత్త నిర్లక్ష్యం వల్ల, మరికొందరు అన్నీ తెలిసినప్పటికీ కేవలం నిర్లక్ష్యం లేదా ప్రమాదం అనే అలసత్వం వల్ల జీవితంలో దెబ్బతింటారు. మూడవ రకం వాళ్ళు అతి తెలివి, జ్ఞాన అహంకారం వల్ల, ఇంకొంతమంది తమకు అంతా తెలుసు అనే అహంకారంతో తమ జ్ఞానాన్ని తప్పుడు మార్గంలో ఉపయోగించి స్వయంకృతాపరాధంతో పతనమవుతారు. ఇక 4వ వారు దుష్ట సాంగత్యం వల్ల నాశనం అవుతారు. చివరిగా కొందరు మంచివారైనప్పటికీ కూడా చుట్టూ ఉన్న చెడ్డవారి ప్రభావం వల్ల లేదా దుర్మార్గుల కుట్రల వల్ల నాశనం అయిపోతారు. ఈ శ్లోకం మానవ బలహీనతలను, అలాగే సమాజంలో మనుషులు ఎలా నష్టపోతారో దానికి అద్దం పడుతోంది. మొదటి వర్గం వారికి విద్య నేర్పడం అవసరం, రెండో వర్గం వారికి హెచ్చరిక అవసరం, మూడో వర్గం వారికి వినయం అణుకువ అవసరం, 4వ వర్గం వారికి దుష్ట సాంగత్యానికి దూరంగా ఉండడం అవసరం. అలా దుష్టులకు దూరంగా ఉందాం. రేపు ఇంకొక సుభాషితంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.